దాల్చి మన మధ్యకి వస్తాడు. ఎందుకంటే మనకి ఆ సత్య స్వరూపంలో కనిపించే నిరాకారంలో ఉన్న భగవంతుడు మనకి కనిపించకపోతే మనకి ఎలా తెలుస్తుంది, మానవుడికి ఎలా తెలుస్తుంది? కనుక ఆయన ఒక రూపం దాల్చి మన మధ్యకి ఎప్పుడు కూడా వస్తూ ఉంటాడు. ఆ వచ్చినప్పుడు ఒక్కొక్క యుగంలోని కాలమాన పరిస్థితుల ప్రకారం ఆయన ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క విధంగా ఒక్కొక్క ఆయుధాన్ని తీసుకొని వస్తుంటాడు. మనకు తెలుసు ఎన్ని అవతారాలు వచ్చాయో తెలుసు. మనకు కనిపించినటువంటి చాలా అవతారాలు ఉన్నాయి. వీటిల్లో శక్తి అవతారాలు, మనస అవతారాలు, పూర్ణ అవతారాలు కూడా ఉన్నాయి. అయితే బాబా చెప్పారు మనకి, నేను భగవంతుడి భూమి మీదకి 5329 సార్లు అవతారం దాల్చి వచ్చారండి. అయితే ఈ అవతారాల్లోని కొన్ని ఏదో ఒక టైం, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కోసం వచ్చిన అవతారాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి నరసింహావతారం తీసుకుంటే ప్రహ్లాదుడి కోరిక మేరకు నరసింహావతారం వచ్చింది. ఆ హిరణ్యాక్షుని, హిరణ్యకశిపుని సంహరించడం, అలా కొంతమంది నాశనం చేయడానికి కానీ, ప్రేమని స్థాపించడానికి కానీ, లేదా ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం వచ్చినటువంటి అవతారాలు అన్నీ లెక్క పెట్టుకుంటే మొత్తం 5329 అవతారాలు. అయితే వీటిలో పూర్ణావతారాలు మాత్రం కొన్నే ఉన్నాయి. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, మహమ్మద్, మెహర్ బాబా, ఇప్పుడు బాబా. ఈ పూర్ణావతారాలు నేను ఎందుకు అంటున్నాము? అవి అవతరించి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి మానవుడు ఆచరించినటువంటి కార్యక్రమాలన్నీ చేసి భూమి మీద మానవుడు పడిన బాధలు అన్నీ కూడా శారీరకంగా, మానసికంగా పడి శరీరం చాలిస్తాడు వాడిని. కనుక అవి పూర్ణావతారాలు. పూర్తి పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని మొత్తం, అంటే ఏదో వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయినటువంటి అవతారాలు కావు. కనుక అవి పూర్ణావతారాల్లో ఉన్నాయి. అయితే ఈ అవతారం భగవంతుడు ఈ అవతారం దాల్చి భూమి మీదకి ఎందుకు వస్తాడట? ఈ విశ్వం మీద ఉండేటువంటి అవ్యాధమైనటువంటి ప్రేమతోని మానవాళిని భగవంతుడి వైపుకి తీసుకెళ్ళడానికి అవతారం దాల్చి వస్తాడు. వచ్చిన భగవంతుడు మానవుడి యొక్క కష్టాలన్నీ తీసుకొని తాను చాలా బాధలు పడతాడు. అందుకే బాబా అవతారుడిగా వచ్చి ఎన్ని చేశారంటే మనకు తెలుసు. బాబా జీవితంలో 74 ఏళ్ళ జీవితంలో ఏ ఒక్కరోజు కూడా కంటి నిండా నిద్రపోలేదు, కడుపు నిండా తినలేదు. ఈ బాధలన్నీ నేను మీ యొక్క బాధలను తగ్గించడానికి ఇవన్నీ కూడా నేను ఈ బాధలు పడుతున్నానని చెప్పారు బాబా. 2 సార్లు కారు యాక్సిడెంట్లు అయ్యి, మస్తు కార్యక్రమాలు, మొత్తం ప్రపంచ పర్యటనలు, భారతదేశం నలుమూలలా తిరిగారు. మూల ఖాళీ నడకన ప్రయాణాలు, రాత్రనక పగలనక బళ్ళ మీద చాలా రకాలుగా ప్రయాణాలు చేశారు. ఆ ప్రయాణాల్లోని ఎన్నో కష్టాలు, తనతో పాటు మండలి వారిని కూడా తీసుకెళ్ళి ఎన్నో బాధలు పడ్డారు. అయితే బయటికి మనకి అవతార పురుషుడు ఆయన బాధలు ఏమిటి అంటే మానవ రూపం దాల్చి వచ్చారు కనబట్టే అవి బాధల్లాగా మనకు అనిపిస్తాయి. ఆయనకేం బాధలు ఉండవు. ఆయన బాధ ఏంటి మనకు అనిపిస్తాయి అలాగా. ఈ అవతారం దాల్చి బాబా వచ్చి ఈ 74 ఏళ్ళ జీవితంలో కూడా ఎంతో మంది మౌనం, 44 సంవత్సరాలు మౌనం, ఉపవాసాలు, సహవాసాలు చేశారు. ఇంకా మూలన ఉన్నటువంటి అక్కడక్కడ ఆ వ్యక్తులను కలిసి వాళ్ళకి ఎరుక కలిగించారు. ప్రేమ పట్ల, ఉన్నతమైన ఆత్మల్ని ఒకటే
ప్రేతాత్మలను కూడా బాబా సాకారు. బాబా కూడా సద్గతిని కలిగించారు. ఎంతోమంది సద్గురువుల్ని అందరినీ కలిశారు, వస్తువుల్ని కలిశారు. పాశ్చాత్య పర్యటనలు చేశారు. మన భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా బాబా పర్యటించి అక్కడ వ్యక్తుల్ని కూడా మానవాళిని భగవంతుడి వైపుకు మరల్చారు. మనల్ని కూడా పాక్ పశ్చిమ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు నిర్వహించేటప్పుడు బాబా అనేకమైనటువంటి, ఇప్పుడు గురుప్రసాద్ బంగ్లాలో అయితేనేమి, లేకపోతే మంజిలి మీన్లోనైతేనేమి, అనేక సందర్భాల్లో బాబా కోటాను కోట్లు, మనకి లెక్కలేదు, మన మానవుడికి జీవితానికి సరిపడా మనకి ప్రవచనాన్ని ఇచ్చారు. ఏ యుగంలోని కూడా అన్ని సంస్కృతంలో ఉండే పూర్వం మానవులకి ఎవరికి అర్థం అవ్వడానికి వీలు లేని విధంగా ఉండేవి. అయితే బాబా తన సబ్జెక్ట్ని వెదజల్లిశారు పూర్తిగా. సామాన్య మానవుడు కూడా మానవుడు అంటే ఏంటి, తన తాలూకా కర్తవ్యం ఏంటి భగవంతుడి పట్ల అనేది వివరణ చేసి పూర్తిగా సామాన్య మానవుడు కూడా అర్థమైన భాషలో వాడి ఇంగ్లీష్ కూడా చాలా సులభమైన ఇంగ్లీష్. అంటే కొన్ని ఉన్నాయి డిస్కోర్సెస్ అలాంటివి మనకు అర్థం కాదు, ఎందుకంటే అది పూర్తిగా లోతైనటువంటి సబ్జెక్ట్ కలిపితే మనకు అర్థం కాదు. కనుక బాబా ఈ విధంగా చెప్పిన దాంట్లో 24 మే 1958లోని మిడిల్ బీచ్ సెంటర్లో ఒక ప్రవచనాన్ని ఇచ్చారు బాబా. అది మానవులకు బాబా చెప్పారు. అదేంటంటే నా వాంఛితము మై విష్, మనందరికీ తెలిసిందే. మై విష్ చెప్పారు. ఆ మై విష్ బాబా అక్కడ ఇచ్చి 3 సార్లు అందరి చేత చదివించారట. చదివించి బాబా చెప్పారట, ఇది నా ప్రేమికుడు అనేవాడు తప్పనిసరిగా పాటించవలసినది. అంటే బాబా చెప్పినవన్నీ పాటించవలసినవే. హౌ టు లవ్ గాడ్ చెప్పారు, పరమాత్మని చేరడానికి 12 మార్గాలు చెప్పారు, ఎన్నో ఉన్నాయి. బాబా చెప్పింది ఒక్కటి గమ్మత్ ఏంటంటే, బాబా చెప్పింది ఒక్కటి ఆచరిస్తే అన్ని ఆచరణలోకి వస్తాయి. అలా ఉంటాయి, అంత ట్విస్టింగ్గా ఉంటాయి అవి. ఒక్కటి కానీ మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తే అన్నీ వాటిల్లోనే ఇమిడి ఉంటాయి. కానీ మనం ఏ ఒక్కటి కూడా ఆచరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, చేయకపోవడం ఏం లేదు, ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంకా టైం మనకి పడుతుంది, కావట్లేదు టైం. 24 మే 1958లో బాబా నా వాంఛితము అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చి దాన్ని 3 సార్లు మండలి బాధ్యత అక్కడ చదివించి, ఇది నా ప్రేమికుడైన వాడు ఖచ్చితంగా పాటించాలి, నా వాంఛ, నా తాలూకా కోరికది, నా ప్రేమికుడు దీన్ని తప్పనిసరిగా పాటించాలని నా కోరిక అని చెప్పారు. అయితే నా వాంఛితములో మొట్టమొదటి ఏంటి, నీ బాధ్యతల నుండి నువ్వు తప్పించుకోవద్దు. ఏమిటా బాధ్యతలు? మనకి మానవుడిగా పుట్టిన తర్వాత తల్లిగా, తండ్రిగా, అన్నదమ్ముడుగా, అక్కచెల్లిగా, భర్తగా, భార్యగా, ఇలాగ రకరకాల బాధ్యతలు ఉన్నాయి మనకి. ఈ ప్రపంచంలో ఉంటూనే, సంసారంలో ఉంటూనే సన్యసించబడుతున్నారు. ఎందుకు? జస్ట్ తెలియాలి అంటే మనకి దాంట్లో ఉన్న మత్తు, దాంట్లో ఉన్న లాభం ఏమిటి, అసలు ప్రయోజనం. చీకటి అంటారు కొంత, చీకటి ఉంటేనే వెళ్తురు తాలూకా ప్రయోజనం తెలుస్తుంది, చేదు ఉంటేనే తీపి తాలూకా వాల్యూ తెలుస్తుంది. అలాగే సంసారంలో ఉండి ఈ సంసారిక బాధ్యతలు, బాధలు ఇవన్నీ అనుభవిస్తేనే అబ్బా వీటిని వదిలేసి పోతే బాగుందిరా బాబు, అసలు ఏదో ఉంది అనేటువంటి ఆలోచన మానవుడికి కలుగుతుంది. అందుకు సంసారం చేస్తూనే సన్యసించమంటాడు అని భాస్కర్ రాజు గారు కూడా ఒక పాటలో రాశారు. కాబట్టి నీ బాధ్యతల నుండి నువ్వు తప్పించుకోకు. ఏదైతే నీకు ఒక మానవుడిగా, పరిపూర్ణ మానవుడిగా జన్మించి నీకు ఏ బాధ్యతలు అయితే ఇచ్చారో కొన్ని చెయ్యి.
అవన్నీ చేస్తూ నువ్వు దాంట్లోనే ఉంటూ భగవంతుడిని తెలుసుకో. దీనికి బాబా ఒకసారి బాబా దగ్గర కుటుంబం బాబా దగ్గర తరచుగా వచ్చి వెళ్తూ ఉండేవారట. భార్య భర్త పిల్లలు ఉండేవారు. బాబా దగ్గరికి వచ్చి ఆవిడ వచ్చి ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే ఆవిడ ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక గదిలోకి వెళ్ళిపోయి తలుపు మూసేసుకొని ఆ గదిలో ఉండిపోయేది అక్కడ. ఈ భర్త పిల్లలకి సంరక్షణ ఏమి ఉండేది కాదు అసలు. దాంతో వీళ్ళు చాలా బాధపడిపోయారు. భర్త అన్ని చేస్తుండేవాడు ఆ పిల్లలకి కూడా. ఒకసారి మళ్ళీ రెండోసారి బాబా దర్శనానికి వెళ్తే ఈ పిల్లలందరూ కూడా భర్త చిక్కిపోయి ఆ భర్త కూడా చాలా నీరసించిపోయి ఉన్నట్టు. ఏంటి కారణం ఏంటి అని బాబా ఏం అలాగైపోయింది ఏంటని అడిగితే ఉన్న విషయాన్ని చెప్పారు. ఈయన చూస్తే ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక గదిలోకి వెళ్ళి తలుపు మూసేసుకొని నిన్నే అలా ప్రార్థిస్తుంది బాబా. అప్పుడు బాబా చెప్పాడు, ఆవిడ పిలిచి చెప్పారట, నువ్వు చేయాల్సింది అది కాదు, నువ్వు నన్ను చాలా చక్కగా పూజిస్తున్నావు, నన్ను ప్రార్థిస్తున్నావు, నన్నే నమ్ముతున్నావు, నేను చాలా సంతోషిస్తున్నాను దానికి. కానీ నీ భర్తలో నీ పిల్లల్లోని కూడా నేను ఉన్నాను కదా, అది విస్మరిస్తున్నావు. మరి వాళ్ళకి ఎవరు చూస్తారు? నువ్వే కదా. వాళ్ళలో ఉన్న నన్ను బాధపెడుతున్నావు. నన్ను ప్రేమిస్తూ ఒకవైపు వాళ్ళలో ఉన్న నన్ను బాధపెడుతున్నావు. కాబట్టి అలాగా చేయకు. వాళ్ళని చేస్తూ వాళ్ళని కూడా వాళ్ళ యోగక్షేమాలు చూస్తూ నువ్వు నన్ను స్మరిస్తే నేను చాలా సంతోషిస్తాను అని చెప్పాను. అంటే మనకి మన బాధ్యతలు అనేవి ఉంటాయి. ఇవన్నీ నెరవేర్చుకుంటూ మనం ఇప్పుడు చేస్తుంది అదే. ఇంట్లో సతమతం అవుతూ మళ్ళీ బాబా దగ్గరికి వస్తుంది. అలాగే చేయమని చెప్పారు బాబా. కాబట్టి మనం అలాగే చేద్దాం. ఇక రెండవది ఏం చెప్తున్నారు? ప్రాపంచిక బాధ్యతలు ఉన్నాయి రెండు మనకి, ఆబ్లిగేషన్స్. మనిషికి ఫ్యామిలీ పరంగా ఒకటి, సొసైటీ పరంగా ఒకటి, రెండు ఆబ్లిగేషన్స్. ఉద్యోగ ధర్మాలు ఉంటాయి అందరు, ప్రతి ఒక్కరికి. ఉద్యోగం లేని ఆడవాళ్ళకి కూడా పైన ఏవో ఉంటాయి, ఉద్యోగం చేసేవాళ్ళకి పైన ఉంటాయి. మరి మగవాళ్ళకి తప్పనిసరిగా ఏదో ఒక వ్యాపకం లేనిదే జీవనం ఎలా గడుస్తుంది? జీవనం గడవడానికి ఏదో ఒకటి సంపాదన అనేది ఉండాలి కాబట్టి ఆ వ్యాపకం ఉంటుంది. ఆ బాధ్యతలు కూడా బాబా ఏం చెప్పారు? ప్రాపంచిక బాధ్యతలన్నీ కూడా నీ ధర్మాలు నిర్వర్తిస్తూ, అవి నిర్వర్తించేటప్పుడు మనకి రకరకాల సమస్యలు ఎదురుతూ ఉంటాయి. కాబట్టి ఆ సమస్యలు నేను చేస్తున్నాననే భావం ఖచ్చితంగా మనకు వస్తుంది. ఆ ఉద్యోగ ధర్మం చేస్తున్నప్పుడు, కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు వాటిల్లో ఇవన్నీ కూడా నేనే చేస్తున్నాను అనే భావం రాకుండా, నా వెనకాతల బాబా ఉండి ఇవన్నీ నడిపిస్తున్నారు, నా చేత బాబా చేయిస్తున్నారు అనేటువంటి అవగాహన నీలో కలిగి ఉండాలి తప్పనిసరిగా అని బాబా చెప్పారు. ఇంకా మూడో దానికి వస్తే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నట్టుగా నువ్వు ఆనందంగా, మన జీవితం కనబట్టి మనం ఎప్పుడు ఆనందంగా ఉండలేము, ఎప్పుడు కూడా బాధగా ఉండలేము. కొన్నాళ్ళు మనకి పేజ్ లైఫ్లో ఏంటంటే ఒక పేజ్ కొంతకాలం ఎలా ఉంటుందంటే ఆనందంగా గడుస్తుంది, చక్కగా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ అనుకోకుండా ఒకదాని మీద ఒకటి మనకి తెలియకుండానే ఏవేవో చికాకులు వస్తూనే ఉంటాయి. అయితే ఆనందంగా ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, కానీ బాధలు వచ్చినప్పుడు మాత్రం తట్టుకోలేము మనం. బాబా అంటారు, నీకు తట్టుకోలేని బాధలు నేను ఇవ్వను, ఎందుకు కంగారు పడిపోతావు? నీకు నువ్వు ఎంత అయితే తట్టుకోగలవో అంతే నేను ఇస్తాను, అనవసరంగా నువ్వు వర్రీ అయిపోతావు. ఒకవేళ నీకు తట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తే నన్ను స్మరిస్తే ఆ బాధలన్నీ నేను తీసుకొని నిన్ను తేలిచ్చేస్తాను అంటారు బాబు. కాబట్టి మనమేంటి, ఆ బాధలు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి వర్రీకి గురైపోతాం, ఆందోళనకు గురైపోతాం. కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తారంటే, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నన్ను బాబా ఆనందంగా ఉండమన్నారు అని అనుకోమన్నారు. అలాగే బాధలు కలిగినప్పుడు కూడా నన్ను ఈ బాధల్లో బాబావే ఉంచారు అనుకుంటే, అప్పుడు వాటి వల్ల కలిగినటువంటి ఆందోళన కానీ, చికాకు కానీ
నేను తీసుకుంటాను, నిన్ను తేలిక చేస్తాను. ఇవి సర్వసాధారణంగా మనకి లైఫ్లో ఇవి అన్నీ కూడా మనకి అందరికీ కూడా అనుభవమే. మనకి ఏమైనా చికాకొచ్చిన బాబా అంటే వెంటనే ఏదో రూపంలో మనకి రక్షణ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మనం నిరంతరం ఆయన స్మరణలో ఉన్నాం, ఆయన్ని నమ్ముకున్నాం కాబట్టి మనకి ఇంకో దైవం అంటూ లేదు మనందరికీ కూడా. మిగిలిన ప్రపంచం మాట వదిలేయండి, మనం బాబా పరివారానికి మాత్రం బాబావే మనకి సర్వం. ఆయన తప్పనిసరిగా హృదయపు లోతుల నుంచి ఆయన కోరుకుంటాం కాబట్టి నిరంతరం ఆయన మనకి రక్షణ ఇస్తూనే ఉంటారు. ఇంకా 4వ దానికి వస్తే, అంటే వైవిష్లో ఇవన్నీ ఖచ్చితంగా బాబా పాటించమని చెప్పారు. ఒక బాబా ప్రేమికుడైన వాడు ఇవన్నీ కూడా నిరంతరం, అంటే బాబా చెప్పిన ప్రతిదీ పాటించాల్సిందే. అది కాదు ఇది కాదు కాదు, ఇది ఖచ్చితంగా మనకి మన నిత్య జీవితంలో మనకి అవసరమైనటువంటిది. ఇంకా 4వది ఏం చెప్తున్నారంటే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అది బాబావైన ఆ పరిస్థితిలో నన్ను ఉంచారు అని అనుకో. ఇది ఒక విధంగా ఈ 3, 4 ఒకేలాగా ఇంచుమించుగా దగ్గరగా ఉంటాయి. బాబా దగ్గర ఉండేటువంటి మండలి వాళ్ళు బాబా ఎక్కడ ఏ పరిస్థితులు, అంటే వాళ్ళు నవజీవనంలో కానీ బాబాతో ప్రయాణాలు చేసినప్పుడు కానీ వాళ్ళకి సుఖం అంటే ఏమి ఉండేది కాదు. వాళ్ళు నిరంతరం బాబాతో ప్రయాణం చేసేటప్పుడు ఒక్కొక్క దగ్గర బాబా చక్కగా పంచపక్ష పర్వణాలు పెట్టించేవారు. ఒక్కొక్క దగ్గర వాళ్ళకి కనీసం మంచినీళ్ళు కూడా ఉండేది కాదు, మట్టి కొట్టుకుపోయి. బట్ ఒక్కొక్కళ్ళు బాబా దగ్గర ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు కోటీశ్వరి. వాళ్ళ తాలూకా బాధ్యతలు, కుటుంబాలు, ఉద్యోగాలు, డబ్బు, ఆస్తులు, ఇళ్ళు అన్నీ వదిలి బాబా దగ్గరికి వచ్చారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి తప్పుటడుగు వేసి బాబా దగ్గర దెబ్బలాడుకుంటే బాబా కసిరి పడతారు, దెబ్బలాడి పడతారు. మీకు అవన్నీ వదిలేసి నా దగ్గరకు రమ్మని దేనికోసం? మిమ్మల్ని నా అంతటి వాడిని చెయ్యడానికి మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొస్తే మీరు అలా కూర బాగోలేదు, వీళ్ళు గుమ్మడికాయ కూర రోజు చేస్తున్నాడు వీడు అంటే చిన్న చిన్న గిల్లి కజ్జాలు వాళ్ళు దెబ్బలాడుకునే సాగు. వాడే అలా ఉంటే మనం ఏ పాటి ఉండేవాడు. అయితే అది ఒక విధంగా బాబా క్రియేషన్, అది న్యాచురల్గా వాళ్ళకి వచ్చినవి కావు. మనకి ఒక సందేశం ఇవ్వడానికి బాబా వాళ్ళ మధ్యలో క్రియేట్ చేసింది. వాళ్ళే అలా ఉండేవారు కాబట్టి వాళ్ళు కొన్ని సందర్భాల్లో బాబా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయేవారు, ఏది చేయమంటే అది చేసేవారు. ఒకసారి నవజీవనం ఉన్నప్పుడు అబ్దుల్ గనీకి బాబా చక్కగా డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళి హోటల్కి వెళ్ళి, మనకి తెలిసిన కథలేండి, కాకపోతే మనకి బాబా అదే చెప్తారు, మీకు ఎన్ని తెలిసినప్పటికీ కూడా మనం నిరంతరం పునశ్చరణ, ఆ పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. చదివినే చదువుతూ ఉండాలి, విన్నవే వింటూ ఉండాలి. వింటూ ఉంటే కానీ మైండ్ మనకి ప్రాపంచక మాయలో ఉంటుంది కాబట్టి దానికి అలా సానపడుతుంటే కానీ అది దారిలోకి రాదు. వెళ్ళమన్నారు, వెళ్ళి చక్కగా డబ్బులు ఇచ్చి వెళ్ళి అక్కడికి వెళ్ళి హాయిగా అన్నీ తినేసిరా అని చెప్పారట బాబు. చెప్తే చక్కగా వెళ్ళాడు, అన్నీ తినేసి వచ్చాడు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. బాబా నాకు డబ్బులు ఇచ్చారు, నేను అన్నీ తింటాను స్టైల్గా, అక్కడ టిప్ కూడా ఇచ్చి వచ్చారు. అన్నాడేమో వెళ్ళి మళ్ళీ అదే హోటల్కి వెళ్ళి నువ్వు భిక్షాటన చేసుకున్నాను అయిపోయాడు. ఏంటిది నిన్న వెళ్ళాను, చుట్టూ గుట్టు వేసుకొని చక్కగా అందరికి ఆర్డర్లు పెట్టుకొని అన్నీ తిన్నాను, టిప్ కూడా ఇచ్చి వచ్చాను. మళ్ళీ వెళ్ళి అక్కడ ముష్టి ఎత్తుకోమంటే ఎలాగ వాడు ఎలా చూస్తాడేంటో అని చెప్పేసి విపరీతంగా. కానీ బాబా ఆగి కదా, అయినా సరే వెళ్ళి ఎవరికైతే నన్ను టిప్ ఇచ్చాడో వాడు వీళ్ళు కింద నుంచి మీరు దగ్గరగా చూస్తారు. అబ్దుల్ గనీ వడరా బాబు నిన్న వచ్చాడు, టిప్ ఇచ్చాడు, ఇవాడు వచ్చి వాళ్ళు అడుక్కుంటున్నాడు ఏంటని అడిగాడు. అలాగే భిక్షాటన చేసుకొని బాబా అని వచ్చాడు. అంటే ఆ పరిస్థితులు, బాబా ఏ పరిస్థితుల్లో అయితే ఉంచమన్నారో ఆ పరిస్థితులకి అనుగుణంగా వాళ్ళ జీవితాలు వెళ్ళబుచ్చారు. అందుకే బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. వీడు నాకు చాలా ఇష్టమైన వాడు, వీడు నాకు చాలా ప్రీతిపాత్రుడు, వీడు నా నామాన్ని చాలా ఇది చేస్తారని ఒక్కొక్కరికి ఒక్కొక్క కితాబులు ఇచ్చేవారు బాబా వాళ్ళందరికీ. ఎందుకు అలా ఉండేవారు బాబా దగ్గర.
అటువంటి స్థితప్రజ్ఞత్వం అంటే ఏ పరిస్థితిలో మనం ఉన్నా సరే బాబావే ఆ పరిస్థితిలో నన్ను ఉంచారు అనేటువంటి అవగాహన రావాలి. వస్తే అప్పుడు బాబాని ప్రేమించినట్లు అవుతుంది. బాబా యొక్క వాంఛితాన్ని మనం నెరవేర్చినట్టు అవుతుంది. ఇంకా నెక్స్ట్ 5 చెప్తున్నారు బాబా ప్రతి ఒక్కరిలో ఉన్నారన్న అవగాహనతో పనులకు సహాయం చేయము మరియు సేవలు అందించుటకు ప్రయత్నించము. ఇది చాలా 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 కష్టమైంది. మనకు తెలుసు సర్వే సర్వత్రా నిండి ఉన్నాడు భగవంతుడు, ప్రతి జీవరాశిలో ఉన్నాడు, ప్రతి చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, కనిపించే ప్రతి వస్తువులో భగవంతుడు ఉన్నాడని తెలుసు మనకి. కానీ మన చుట్టుపట్ల ఉన్న మానవుల్లో కూడా భగవంతుడు ఉన్నాడని మనకి ఎరుక ఉన్నప్పటికీ కూడా ఆ మనిషి మనిషిగానే కనిపిస్తాడు మనకి. వాడు ఏదైనా చిన్న తప్పిదం చేస్తే వాడి వల్ల మనకి ఏమైనా ఇబ్బంది కలిగితే మనకేమనిపిస్తుంది, అలానా వ్యక్తి చేశాడని అంటాం. కానీ ఆ వ్యక్తిలో ఉన్న బాబావే పనిచేశారు అని చెప్పి అవగాహన మనకి రాదు. అవగాహన రావాలంటే చాలా చాలా కష్టమైనటువంటి విషయం ఇది. చెప్పడానికి చాలా ఈజీగా ఉంది, ప్రతి ఒక్కరిలో బాబా ఉన్నారు. జయబాబా చెప్తాం, జయబాబా ఎందుకు చెప్తాము, అవతరిలో వారిలో ఉన్నవాడు బాబావే అనే ఉద్దేశంతో జయబాబా అండి అంటాం. కానీ ఏదైనా మన ఆలోచనకి వ్యతిరేకంగా కానీ అవతల వాడు ప్రవర్తిస్తే మాత్రం వాడిని మనిషిగానే చూస్తాం నుంచి వాళ్ళు మన బాబాని మనకి కంటికి అసలు కనే కనిపించరు. అందుకే బాబా అంటున్నారు, రాయిలోని, క్రిమి కీటకాల్లోని, చెట్లలోని, పక్షుల్లోని, జంతువుల్లోని, మానవుల్లోని, అంటే ఇన్కార్నేషన్స్ 7 వీటన్నిటిలో కూడా బాబావే ఉన్నారనేటువంటి భావనతో ఇంకా ఎలాంటి సేవ చేయమంటున్నారు, ఎలాంటి ప్రతిఫలం లేకుండా, అంటే వాళ్ళ నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా వాళ్ళకి సేవ చేయమంటున్నారు. భగవంతుడు అందరిలో ఉన్నాడు అనే విషయం మనకు తెలుసు. మరి ప్రేమికుని బాధ్యత ఏమిటి? తన గురించి ఆలోచన లేకుండా ప్రియతముని సంతోషపరచటమే ప్రేమికుని బాధ్యత. ఇక మండలి వాళ్ళు ఉండేవారు. వాళ్ళ గురించి వాళ్ళ ఆలోచన వాళ్ళకి ఉండేది కాదు, వాళ్ళకి ఏమీ ఉండేది కాదు. మేము తిన్నామా, తాగామా, ఉన్నామా, ఎక్కడికి వెళ్తున్నాము, అక్కడికి వెళ్ళాలి, ఇది సంతోషాన్ని అనిపించాలని వాళ్ళకి ఏమి ఉండేది కాదు. 24 గంటలు బాబావే వాళ్ళకి రక్షణ, బాబా సౌఖ్యమే. మనం ప్రతిరోజు పేర్లు చదువుతాం, అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలిగి. ఎన్ని సంవత్సరాలైంది, ఇన్ని సంవత్సరాలు, 40-50 సంవత్సరాలు అయిపోతుంది ఈ పదం చెప్తూ. కానీ మనలోని బాబాని సంతోష పెట్టాలి అనేటువంటి ఆలోచన మాటలతో చెప్తున్నాం, కానీ ఆచరణలో మాత్రం మనకి రావట్లేదు. బాబా ఇంకా ఆఖరిగా బాబా ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఆఖరి క్షణాల్లో నా నామాన్ని జపిస్తారో వాళ్ళు నా దరికి చేరుకుంటారు అని ఒక భరోసా ఇచ్చారు. అయితే ఆఖరి క్షణాల్లో బాబా నామం మనకి గుర్తుకు రావాలి అంటే అది ఇప్పటి నుంచి మనకి ఆచరణ సాధ్యం కావాలి. అందుకే సాధ్యమైనంత వరకు, అంటే చాలామంది చెప్తారు 14 సార్లు, లేకపోతే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అలా చెప్తే మన పిల్లలకి మేము హోంవర్క్ ఇస్తున్నాం. హోంవర్క్ ఇచ్చేటప్పుడు వాడికి ఒక 5 ఎక్సర్సైజులు ఇస్తే 2 చేస్తాడు. వాడు 2 చేయమని అనుకోండి, 1 చేసుకొని వస్తాడు. అందుకని ఏది అవసరమో చేయాలని ఎక్కువ ఇస్తే తక్కువ చేస్తాడు, మినిమం ఎన్ని చేయగలడో అని అలా ఇస్తున్నాం. అందుకని మనకి వీలైన ఎక్కువసార్లు చేయండి అని చెప్తే మనకి ఎంత వీలైతే అంత చేస్తాం. అలాగని 14 సార్లు 4 సార్లు చేయండి అంటే మనం ఒకసారి చేస్తాం, చాలా ఇదేనా అని సరిపెట్టుకునే మనస్తత్వం. కాబట్టి వీలైనంత ఎక్కువగా నామస్మరణ చేసుకోమని బాబా చెప్పారు. బాబా యొక్క నామస్మరణ వీలైనంత ఎక్కువగా చేస్తే
నీకు ఆఖరి క్షణాల్లో నేను గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. చెప్పలేము అప్పుడు కూడా ఎలా ఉంటుందో అని. బాబా దీనికి ఒక ఉదాహరణ చెప్పారు. ఒక కలువ పువ్వు అంటే సూర్యుడి తాలూకా కిరణాలతో వికసించేటువంటి ఒక పువ్వు ఉంటే ఆ పువ్వులోని ఒక తుమ్మెదట అక్కడికి వెళ్ళి దాని చుట్టూ తిరుగుతూ లోపల ఉన్న మకరందాన్ని తాగడానికని దాంట్లోకి జ్వరపడిందట. జ్వరపడి చక్కగా మకరందాన్ని తాగుతుంది. తాగుతూ ఉంటే అది ఏమనుకున్నది, ఇంక మళ్ళీ వెళ్ళిపోతే ఎందుకు, హాయిగా దీంట్లో ఉండిపోదాము, ఉండిపోయి నాకు కావాల్సినంత దీంట్లో తాగిస్తాను అని అనుకున్నాను. ఈలోగా సూర్యాస్తమం అయిపోవడంతో ఆ వేవి ముడిచిపోతాయి కదా కొన్ని పువ్వులు, ఆ సూర్యాస్తమానికి ముడిచిపోయి అదేమో లోపల ఉండిపోయింది, బందీ అయిపోయింది. తెల్లవారులు తాగుదాము, తెల్లవారి తర్వాత మళ్ళీ వికసిస్తుంది కదా పువ్వు, అప్పుడు హాయిగా బయటకు వచ్చేయచ్చు అనుకుందాం అనుకోగానే లోపల బందీ అయిపోయింది, బయటికి రాలేకపోయింది. ఈలోగా ఏమైంది, ఆ కొలంలోని ఒక ఏనుగు వచ్చి మొత్తం ఆ కొలనంతా కూడాను ధ్వంసం చేసి ఆ ఏనుగు పాత్రతో ధ్వంసం చేస్తే ఏమవుతుంది, మొత్తం చెత్త అయిపోయి ఈ పద్మం కూడా కుంగిసి ఆ పద్మంలో ఉన్న ఈ తుమ్మిది కూడా మొత్తం చెందింది. బాబా ఇది చెప్తారు, మీ పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. కొంతమంది ఏమనుకుంటారంటే ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి, ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి ఏవో ఒక టైం ఉన్నది, టైం ఉందిలే, అప్పుడు వెళ్ళి మనం భగవంతుని ధ్యానం చేస్తలే ఇలాగా హాయిగా ఈ ప్రాపంచిక విషయాల్లోని ఆనందాల్లోని వీటిలోని మునిగి తేలుతూ అనుభవిద్దాము, ఆనందిద్దాము అని అనుకుంటారు. కానీ నీకు పక్కనే ఒక మరణం అనేటివి రాసిపెట్టింది. అది ఎప్పుడు నిన్ను కబళిస్తుందో తెలీదు. కాబట్టి ఆ టైంకి నువ్వు ఎలా ఉంటావో, ఏ పరిస్థితుల్లో ఉంటావో తెలీదు. ఇక్కడ ఆ పద్మం చెప్పుకోవాలంటే ప్రపంచం, ఆ మకరంలో ప్రాపంచికమైనటువంటి విషయవాంఛలు, కోరికలు. ఆ తుమ్మిదేమో మనం అన్నమాట. ఈ ఏదైతే ఈ ఏనుగున్నదో అది మనకి చేరువులో ఉండేటువంటి మన వెంటనే నీడలా వెంటాడుతున్నటువంటి మరణం. కాబట్టి ఆ విధంగా మీరు ఆ మకరందాన్ని అంటే ప్రాపంచిక విషయవాంఛల్ని అనుభవిద్దామని వీటిలో కూరుకుపోయి ఉంటున్నారు, దీంట్లో చిక్కుకుపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. ఈలోగా ఈ మరణం వచ్చి మిమ్మల్ని కబళించుకొని వెళ్ళిపోతున్నది. కనుక అటువంటి తప్పిదం చెయ్యకుండా మీరు నిరంతరం ఇప్పటి నుంచి కూడా నా నామాన్ని వీలైనంత ఎక్కువగా చేస్తూ మరణ సమయంలో నా నామం గుర్తుకొచ్చేలాగా ప్రాక్టీస్ చేస్తే మీరు నా సన్నిధికి చేరుకుంటారు అని చెప్పి బాబా మనకి ఈ విధంగా నామస్మరణ యొక్క ప్రాధాన్యత, ఆ నామస్మరణ ఎక్కువగా చేయడం వల్ల మనలో ఉండేటువంటి ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా దూరం అవుతాయి. ప్రేమ అనేది మనకి రగులుపబడుతుంది, మనం ఆయన దగ్గరికి చేరేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి మనందరం కూడా నిరంతరం ఆయన నామాన్ని చేస్తూ మన జీవితాల్ని ఆయనకి అంకితం చేసుకుంటాం.